కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సమ్మిట్ చూస్తా ఉన్నాం. ఓవరాల్ నేషన్ వైపు ఫారెన్ ఇన్వెస్టర్స్ తీసుకురావడం, లోకల్ ఇన్వెస్టర్స్ కూడా ఎంకరేజ్ చేయడం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. ఏంటి ఓవరాల్ గా మీ ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా బాగుంది. ఎందుకంటే వైజాగ్, నేను పుట్టి పెరిగింది వైజాగ్లోని ఇంత అభివృద్ధి నేను నాకు తెలిసి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతుంది. సో ఇంతమంది వేరే కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చి ఈ సిఐఏ మీటింగ్ కండక్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ 14th మీటింగ్ ఇలా ఉంది, రేపు 15th ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. చాలా వెల్ ఆర్గనైజేషన్ చేశారు. సో నేను కూడా ఈ మీటింగ్కి దుబాయ్ నుంచి చూడడానికి వచ్చాను. ఆల్రెడీ దుబాయ్లో కూడా ఒక ఈవెంట్ అయింది, చంద్రబాబు నాయుడు సార్ వచ్చారు. సో ఆ ఈవెంట్కి కూడా నేను అటెండ్ అయ్యాను. అసలు నాకు వాయిసే లేదు. అసలు దుబాయ్కి వైజాగ్కి అసలు ఇండియా కంపారిజన్ చేసుకుంటే నాకు టోటల్గా మిక్సీ జార్లో వేసి జ్యూస్ బయటకి వస్తే ఎలా ఉంటుందో సో అలా ఉంది వైజాగ్. ఇప్పుడు మీరు బాగా గమనించినంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు అక్కడ దుబాయ్ నుంచి ఇక్కడికి? లాస్ట్ టైంకి ఇప్పటికి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చినప్పుడు మీరు గమనించిన డిఫరెన్స్ చాలా ఉంది. క్లీనింగ్ కానీ, ఒక ఆర్గనైజేషన్స్ కానీ, ఎస్పెషలీ ఈ ఈవెంట్కి సేమ్ ఎలా ఉందంటే దుబాయ్లో ఎలా చేస్తారో అలాగే ఈవెంట్ అలా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా వైజాగ్ ఇంకా పాపులర్ అవ్వాలి, ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అంటే మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పటికే అంటే యాజ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం దాదాపు ఒక 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖకు వచ్చాయంటే వెల్ ఆర్గనైజ్డ్గా అంటే వెల్ క్లీన్గా ఉంటుంది ప్రజెంట్ వైజాగ్ అంతా కూడా చెప్తా ఉన్నారు కదా. సో ఇంకా ఈ సమ్మిట్ తర్వాత ఎలా ఉండబోతుంది వైజాగ్? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఎలక్షన్ స్టార్ట్ అవగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆల్రెడీ నాకు తెలిసినందుకు 40% అయిపోయింది. ఏంటంటే అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేస్తే నీట్ అండ్ క్లీన్. ఇంకా అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఐటీ, గూగుల్ వస్తుంది. సో ఇంకా ఐటీ కంపెనీస్ రావాలి, చాలా మందికి జాబ్స్ రావాలి, చాలా మందికి ఇల్లులు ఉండాలి. ఇప్పటికే వైజాగ్కి అనేక రకాల డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు పోర్టు కూడా డెవలప్ చేస్తాం. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత పోర్టుతో కలిపి దగ్గర అరౌండ్ 12 కంట్రీస్కి కనెక్టివిటీని ఇస్తా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఓల్డ్ అంతా కూడా వైజాగ్ వైపే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి వైజాగ్ వ్యక్తిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఒకప్పుడు వైజాగ్ అంటే ఓన్లీ విశాఖపట్నం అంటే ఒకే ఒకటి ఉండేది. సో ఇప్పుడు ఇంత కనెక్టివిటీ ఉండడం వల్ల సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. వైజాగ్ అమ్మాయిని అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఉంది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సిఐ సమిట్ లో భాగంగా ఒక యంగ్ ఎంటర్ప్రినర్ ను కూడా విశాఖకు పరిచయం చేయబోతోంది ఈ సమిట్. ఏదైతే ఏఐ ప్రస్తుతం రాజ్యం వెళ్తున్నటువంటి ఈ సమయంలో తన వంతుగా కొంతమందికి ఉపాధిని కల్పించాలి, తను కూడా ఒక ఎంటర్ప్రినర్ గా మిగతా వారిని కూడా తీసుకోవాలని ముందుకు వస్తున్నటువంటి హర్ష గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఎలాంటి పెట్టుబడి జరగబోతా ఉంది, ఎంత ఉపాధి కలగబోతా ఉంది, ఎంత పెట్టుబడి జరగబోతుంది అని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హర్ష గారు, ఏదైతే ఏ ప్లాట్ఫామ్ అయినా మీరు వెళ్తున్నారు, లేదంటే దానివల్ల విశాఖ మీరు ఇవ్వదలుచుకుంది ఏంటి? నాది ఏంటంటే ప్రోడక్ట్ నేమ్ వచ్చి టైకూన్ అండి. సో ముందు నాది అంతా కూడా ఐటీ కంపెనీ. సో ఐటీ కంపెనీ నుంచి మేము ఒక ఏ ప్రోడక్ట్ తయారు చేసి లాంచ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే ప్రోడక్ట్ సర్వీసెస్. ఇప్పుడు జనరల్ గా ఏ బిజినెస్ ఉన్నా కూడా బిజినెస్ లో కీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సేల్స్ ఉంటే బిజినెస్ ఆటోమేటిక్ గా గ్రో అవుతున్నట్టే, డబ్బులు వస్తున్నట్టే, సక్సెస్ ఉంటున్నట్టే. సో మేము ఏం చేసామంటే ఏఐని యూజ్ చేసి బిజినెస్ లోని ఉన్న ప్రతి ఒక్క సేల్ ప్రాస్పెక్ట్స్ ని క్లోజ్ చేయడానికి ఒక ఏ టూల్ తయారు చేసాము. దీనికి ఏంటంటే మాకు ఆల్రెడీ యూకే నుంచి ఇన్వెస్టర్ ఉన్నారు. సో దాంతో పాటు ఈ రోజు ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు, ఆల్రెడీ పిలిచారు నన్ను రమ్మని. సో ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు ఏంటంటే మేము నెక్స్ట్ 2 years లో ఒక 5 crores ఇన్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ఇదంతా కూడా విశాఖపట్నంలోనే పెడుతున్నాము. సో వీఆర్ ఆల్మోస్ట్ ప్రొవైడింగ్ 100+ జాబ్స్ ఇన్ నెక్స్ట్ 2 years అండి. దీనివల్ల ఎవరు ఎలాంటి వారు మీ కంపెనీలోకి రావాలి, లేదంటే ఈ సమిట్ లో మీరు ఇవ్వబోతున్నటువంటి పెట్టుబడి కానీ సంబంధించి మొత్తం డీటెయిల్స్? నాకు కంప్లీట్ ఎవరైనా సరే డేటా రిలేటెడ్ కానీ ఏఐ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ ఏవైనా సరే కెన్ కమ్ టు మీ అండ్ హ్యావ్ అ డిస్కషన్ అరౌండ్ అండి. ఎందుకంటే ఈ ఏ ప్రోడక్ట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఏజెంట్ also soon. So their product can be integrated into our product and can be sold to everyone in the globe. So మాకు ఇప్పుడు ఇంకా ఎవరైనా సరే గ్లోబల్ గా కానీ ఇన్వెస్ట్మెంట్ ఇంక్యుబేటర్స్ కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ రావాలనుకుంటే వీఆర్ వెల్కమ్ అండ్ వీఆర్ ఆల్రెడీ గివింగ్ దట్. అంటే ఈ ఏదైతే మీరు ఇప్పుడు మొదలు పెట్టబోతా ఉన్నటువంటి 100+ జాబ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఒకవేళ ఇంక్రీజ్ కానీ లేదంటే అది కనుక డెవలప్ బాగా అయిపోతే ఏంటి అంటే ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు, లేదంటే ఎంతవరకు మీరు ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతారు? సార్ ఈ ప్రోడక్ట్ కనుక సక్సెస్ అయితే విత్
within next 5 years, I'm very much sure that it can create 1,000 jobs in only India itself అండి. అంటే మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఒకరిని అపాయింట్ చేయబోతున్నాం ఇనిషియల్ గా. సో నెక్స్ట్ 2 years విజనరీలో అయితే మాత్రం వీ గోనా క్రియేట్ అ జాబ్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత వీ గోనా క్రియేట్ సబ్స్ లెవెల్స్ అండి. సో కంప్లీట్ ఆల్మోస్ట్ ఇట్ కెన్ క్రియేట్ 1,000 jobs in next 5 years అండి ఫర్ షూర్. ఫర్ ద మెయిన్ థింగ్ అసలు ఎందుకు విశాఖని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎందుకు అనిపిస్తుంది? సో మీకు ఆల్రెడీ తెలిసిందే, మీరే కాదు మనం అందరమే కాదు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. దేనికి చూస్తుంది? గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ వస్తే మాకేంటి లాభం? సో ఇట్ కెన్ క్రియేట్ అన్ ఎకో సిస్టమ్ అండి. ఈ ఎకో సిస్టమ్ లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రిలేటెడ్ అంటే డేటా రిలేటెడ్ గానీ సర్వీస్ రిలేటెడ్ గానీ సబ్ సర్వీసెస్ వస్తున్నాయి. సో దీని వల్ల ఎకో సిస్టమ్ పెరుగుతుంది. ఆ ఎకో సిస్టమ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్ కుడ్ బి ఈజీ ఫర్ ఎవ్రీవన్. ఫర్ అంటే మాది ఏ ప్రోడక్ట్ కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది మాకు ఎస్టాబ్లిష్. చాలా మంది అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల నో యూజ్, దాని వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి జాబ్ కూడా రాదు అని చెప్పి మాట్లాడుతాం. అంటే బిజినెస్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్ గురించి తెలుస్తుందండి, బిజినెస్ లో లేని వాళ్ళకి డేటా సెంటర్ గురించి, దాని వాడకం గురించి, దాని వల్ల వచ్చే లాభాల గురించి ఏం చెప్తాం వాళ్ళకి తెలియదు కదా. అంటే ఐటీ సెక్టార్ కి పనిచేసినటువంటి వారు కూడా ఇలానే మాట్లాడితే లేదండి. అంటే బికాజ్ ఇక్కడ ఏంటంటే ఎకో సిస్టమ్ చూడాలి. అందరూ గూగుల్ డేటాలోనే డేటా సెంటర్ లోనే పని చేయాలనుకుంటే ఎట్లా? దాని పక్కన బోల్డ్ అని ఎకో సిస్టమ్స్ క్రియేట్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ క్రియేట్ అవుతున్నాయి, దాని కింద మెకానికల్ క్రియేట్ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎన్నో క్రియేట్ అవుతున్నాయి కదా. సో ఎన్ని కంపెనీస్ బెటర్ స్టేట్స్ పక్కన ఉన్నాయి, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మెడ్రాస్ కానీ, ఇలాంటి చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఇలాంటి స్టేట్స్ ఉన్నాయి కదా. మరి బట్ ఎందుకు వైజాగ్ ఎందుకు సెలెక్ట్ చేస్తారు? సో మీ ఏంటంటే నాది ప్రాపర్ వైజాగ్ అండి. సో ఫస్ట్ నేను పుట్టిన దానికి ఏదైనా చేయాలనుకున్నాను. ఇక్కడే ఎక్కువ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న పీపుల్ కి ఏదైనా చేద్దామనే ఒక ఉద్దేశంతో వైజాగ్ లోనే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నానండి. మీ థాట్స్ కి గవర్నమెంట్ మీకు హెల్ప్ అవుతుందా, లేదంటే గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి మాట్లాడినాక ఐ కుడ్ సీ ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ గవర్నమెంట్ కుడ్ హెల్ప్ మీ. సో గవర్నమెంట్ డైరెక్ట్ గా హెల్ప్ చేయలేకపోయినా కొన్ని కేసెస్ లో ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తే అది ఇలాంటి సమిట్స్, ఇలాంటి ఇన్వెస్టర్ పార్ట్నర్షిప్ సమిట్స్ ఇట్లాంటి పెట్టడం వల్ల ఖచ్చితంగా నాకైతే హెల్ప్ జరిగింది. ఆల్రెడీ నాకు టుడే ఇన్ మీటింగ్ వచ్చేసరికి ఐ గాట్ అ ఫ్రెష్ ఇన్వెస్టర్. సో ఆయన కలుద్దాం అన్నారు దాన్ని వచ్చి. దాని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, లేదంటే దీనికి సంబంధించి? సో నేను 10 years నుంచి ఉన్నానండి. సో నేను ముందు ఇనిషియల్ గా బెంగళూరులో ఉన్నాను. సో బెంగళూరు అంటే ఇమీడియట్ గా అక్కడ బెంగళూరులోకి వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ వాజ్ అ వెరీ హై ఇన్వెస్ట్మెంట్. బట్ ఆ రోజున అక్కడ ఏవైతే నేను 10,000 20,000 కట్టి మీటింగ్స్ కి వెళ్తున్నానో అలాంటిది ఇక్కడ మనకి స్టార్ట్ ఏపీ అని చాలా సమిట్స్ పెట్టారు. ఇఫ్ యూ రిమెంబర్ 2014-18 టైంలో చాలా జరిగినాయి. సో అప్పుడు నేను విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచే విజయవాడ, హైదరాబాద్, యూకే అండ్ నెదర్లాండ్స్ కి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 10 years నేను దీన్ని నాకు ఇన్వెస్టర్ రావడంతో నేను వైజాగ్ బ్రాంచ్ నే గ్రో చేద్దాం అనుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం కూడా సమిట్ జరిగింది కదా, అప్పుడు ఎందుకని మీరు ట్రై చేయలేకపోయారు? ఇప్పుడు ట్రై చేయడానికి ఏంటంటే మా ఫోకస్ అంతా కూడా వి డిసైడెడ్ టు స్టే ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. హైదరాబాద్ లో చాలా బాగుంది, టీ హబ్ అని ఇట్లాంటివి అని చెప్పి సో అక్కడే ఉండిపోదాం అనుకున్నాము. బట్ ఆఫ్టర్ దిస్ మాకేంటంటే విశాఖపట్నం మీద హోప్ చాలా ఎక్కువైంది. ఇంకా ఖచ్చితంగా టీమ్ కొంచెం స్కిల్డ్ టీమ్ దొరికితే గనక 100% మనం ఇక్కడ విశాఖపట్నంలోనే మొత్తం అందరి టీమ్ ని తీసుకొచ్చి పెట్టచ్చు కూడా. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I'm Rushi. I'm a part of APCRD communications team, and we are at the CII Partnership Summit. And here we have the APCRDA stall where we are promoting Amravati. And as you all know, Amravati is one of the fastest growing capital city in Andhra Pradesh. The whole concept is based on 9 integrated theme cities. So we have 9 theme cities where people can come and participate and invest. It's a huge opportunity for people to build the future of Amravati. And we want everyone to participate here. Thank you so much. సార్ మీ పేరు? నా పేరు వినయ్ అండి. ఎక్కడి నుంచి సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏంటి ఈ సిఐ సమ్మిట్కి రావడం వెనక రీజన్ ఏంటి, లేదంటే ఎలాంటి పెట్టుబడులు మేము 2 MOUలు సైన్ చేస్తున్నాం గవర్నమెంట్ తోటి. చేశారా? చేయబోతున్నాం రేపు ఏపీ టూరిజం తోటి. ఒకటేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట, నాలెడ్జ్ ప్లాట్ఫామ్ టూరిజం ఎంటర్ప్రినర్స్ కోసం. దేశం అంతా మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాము. Last year, she is the managing director and CEO of the company. అట్లాగే వైఫ్ అండి కల్పన, షీ ఈస్ సైనింగ్ 1 MOU ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ caravan parks. ఇక్కడ MOUs. తనేమో మన caravan parks అని అరకులో, లంబసింగిలో, తర్వాత సూర్యలంకలో పెట్టడానికి MOU సైన్ చేస్తున్నాం అనమాట. సో ఈ 2 MOUలు రేపు సైన్ చేస్తున్నాం మేము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఏంటంటే టూరిజం ఎంటర్ప్రినర్స్ ఎక్కడున్న దేశవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ వాళ్ళు ప్రాజెక్టులు పెట్టాలంటే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఆ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. క్యారవాన్ పార్క్స్ ఇప్పుడు అమెరికాలో అన్ని దేశాల్లో ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. క్యారవాన్స్ బాగా వస్తున్నాయి కానీ వాటికి ఫెసిలిటీస్ లేవు.
ఆ క్యారవాన్ పార్క్స్ ఫెసిలిటీస్ కోసం ఒక ఎంఓయూ సైన్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ కూడా 1 yearలోనే కంప్లీట్ అయిపోతుందండి. సో ఓవరాల్గా అంటే ఈ రెండు ఎంఓఈస్ వల్ల ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉన్నారు, అంటే ఎంతమందికి మీరు జాబ్స్ ఈ 2 ప్రాజెక్టుల మీద యాక్చువల్గా మేము క్యారవాన్ పార్క్స్కి 15 crores పెడుతున్నామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్కి 10 crores పెడుతున్నాము, 25 crores. జాబ్స్ క్యారవాన్ పార్క్స్ ఒక్కొక్క క్యారవాన్ పార్క్లో సుమారుగా 15 నుంచి 20 మందికి జాబ్స్ వస్తాయండి. ఈ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా మాది సాఫ్ట్వేర్ బేస్డ్ ప్లాట్ఫామ్ అయినా కానీ దీని ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని వేల మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలని మా లక్ష్యం అండి. సో అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి లేదంటే ఈ ఇన్విటేషన్ కానీ లేదంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మిట్కి సంబంధించి అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే విధానంలో ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ చాలా బాగా చేస్తారండి, మంచి టూరిజం పాలసీ ఉంది. సో ఆ పాలసీ వల్ల అట్రాక్ట్ అయ్యాం మేము. మంచి ఇన్సెంటివ్స్ అవి ఇస్తున్నారు, సపోర్ట్ ఉంది, ఆఫీసర్స్ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. డిపార్ట్మెంట్ బాగుందండి. ఇప్పుడు యాక్చువల్గా టూరిజం ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలమైన సమయం ఇది.